హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 11 ఆమె మాటలు విని రాహుల్ నవ్వేశాడు. అంతలో వాళ్ళ కారు ఆగింది. రండి వచ్చేసామంటూ రాహుల్ కారు తలుపు తెరిచాడు. జాన్వి రీచా కూడా కారు దిగారు. రీచా ఎదురుగా చూసి ఒక్కసారిగా నోరు తెరిచి అలాగే ఉండిపోయింది. ఓ మై గాడ్ రాహుల్, ఇదేనా మీ మామయ్య ఇల్లు అంటూ ఆశ్చర్యంతో నోటి మీద చేయి వేసుకుంది. జాన్వి కూడా ఆ వైపుకి చూసింది. ఆమె పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకంటే వాడు ఎదుట ఆకాశాన్ని తాకేంత పెద్ద ఇల్లు, అద్భుతమైన భవనం కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లతో నిండిపోయి ఉంది. రంగురంగుల నీటి ఫౌంటైన్లు ఆ ప్రాంగణాన్ని మరింత అందంగా మార్చుతున్నాయి. ఇంత అందమైన భవంతిని వాళ్ళిద్దరూ జీవితంలో మొదటిసారిగా చూస్తున్నారు. అందుకే ఆశ్చర్యంతో కళ్ళను కూడా మూయలేకపోయారు. వాళ్ళు పార్కింగ్ ప్రదేశంలో ఉన్నారు. అక్కడ నుండి భవనం ప్రధాన గేటు వరకు అందమైన తోట విస్తరించి ఉంది. రాత్రి కావటంతో వెలుగుల కాంతిలో ఆ భవనం మరింత వైభవంగా మెరిసిపోతుంది. వెళ్దామా అని రాహుల్ అడగడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చినట్టయ్యారు. జాను, ఎంత అద్భుతమైన ఇల్లు కదా. ఇంగ్లీష్ సినిమాల్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇల్లు ఎలా ఉంటాయో అచ్చం అలానే ఉంది అని రీచా జాన్వి చెవిలో నెమ్మదిగా చెప్పింది. జాన్వి కూడా చిరునవ్వుతో తలూపింది. ముగ్గురు లోపలికి వెళ్లారు. హాల్లో ఒక పెద్ద అయిన ఇద్దరు మహిళలు కూర్చుని ఉన్నారు. ఇక రాహుల్ రీచా రండి రండి అంటూ వారిలో ఒక మహిళ వెంటనే లేచి వారి దగ్గరకు వచ్చింది. ఆమె రాహుల్ తల్లి. అమ్మా, ఈమె జాన్వి, రీచా స్నేహితురాలు. నేను చెప్పాను కదా, ఆమెని జాన్వి. ఇవాళ ఇంగో తినే మా అమ్మ రేవతి యాదవ్. వీరు మా మావయ్య. మావయ్య గారు అంటూ రాహుల్ అందరినీ పరిచయం చేశారు. రీచా వెంటనే ముందుకు వెళ్లి పెద్దలందరి పాదాలకు నమస్కారం చేసింది. ఆమెను చూసిన జాన్వి కూడా ముందుకు వెళ్లి మిస్టర్ మిస్టర్ భోస్లే దంపతుల పాదాలకు నమస్కరించడానికి వంగింది. అయ్యో అవసరం లేదమ్మా, ఎల్లప్పుడూ సుఖంగా ఉండు అంటూ మిసెస్ భోస్లే ఆమె భుజాన్ని పట్టుకుని లేవదీశారు. అంటే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మన్నమాట. జాన్వి చిరునవ్వుతో ఆమెకు సమాధానం ఇచ్చింది. రీచా మాత్రం జాన్వి వైపుకు చూసి ముసిముసిగా నవ్వుతుంది. రండి ముందు భోజనం చేద్దాం, ఆ తర్వాత కమల మీ ఇద్దరికి మీ గదులు చూపిస్తుంది అని మిసెస్ భోస్లే అన్నారు. భోజనం చేస్తూ ఉండగా మరొకసారి జాన్వికి చాలా సంకోచంగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఫోర్క్ స్పూన్లతో తింటున్నారు, కానీ ఆమెకు అలా తినడం రాదు. మిగతా వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండడంతో ఎవరి దృష్టి ఆమెపై పడలేదు. అందుకే ఎలాగో కొద్దిగా మాత్రమే తింది. ఇక్కడ ఎందుకో 15 రోజులు ఎలా ఉంటాను, ఆకలితోనే ఉండాలా ఏంటి, అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని ఆమె మనసులోని అనుకుంది. భోజనం అయిపోయిన తర్వాత కమల వాళ్ళిద్దరిని పై అంతస్తుకు తీసుకెళ్ళింది. జాన్వి తలెత్తి పైకి చూసింది. అక్కడ ఒక పెద్ద అందమైన ఫౌంటైన్ వేలాడుతుంది. హాల్ చుట్టూ గుండ్రంగా వరుసగా గదులున్నాయి. ఇంత పెద్ద ఇంట్లో ఎంతమంది ఉంటారో అని ఆలోచిస్తూ జాన్వి మెట్లెక్కుతుంది. అంతలో ఆమెకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. రీచా, నువ్వు కాసేపటి క్రితం నన్ను చూసి ఎందుకు నవ్వావు అని నెమ్మదిగా అడిగింది. అయ్యో, వీళ్ళు కాబోయే నా అత్తింటి వాళ్ళు కాబట్టి నేను వాళ్ళ పాదాలకు నమస్కారం చేశాను. కానీ నువ్వెందుకు నమస్కారం చేశావు, అదే గుర్తొచ్చి నవ్వు వచ్చింది అని రీచా మళ్ళీ నవ్వుతూ చెప్పింది. ఆ మాట విన్న జాన్వి సిగ్గుతో తలదించుకుంది. అయ్యో, నిజంగానే నేను ఎందుకు వెళ్ళి పాదాలకు నమస్కారం చేశానో వాళ్ళు నన్ను ఏమనుకుని ఉంటారు. సాధారణంగా నమస్కారం లేదా హలో చెప్పాల్సింది పోయి సినిమా హీరోయిన్లా వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేశాను అని తనను తానే తిట్టుకుంటూ తలపై మెల్లగా కొట్టుకుంది. మేడం, ఈ దారి నేరుగా వెళ్ళండి, 4వ గెస్ట్ రూమ్ మీకోసం రెడీగా ఉంది అంటూ కమల జాన్వికి ఒకవైపుకు చూపిస్తూ చెప్పింది. మాకు ఒకే గది ఇవ్వలేదా అని జాన్వి అడిగింది. లేదు మేడం, ఈ మేడం గది ఆ వైపు ఉంది. త్వరలో ఈ ఇంటి కోడలు కాబోతున్నారు కదా, అందుకే ఆ వైపు ఉన్న ఆ గదులు వాళ్ళ కోసమని కమల సమాధానం ఇచ్చింది. హలో జాన్వి, నా బెస్ట్ ఫ్రెండ్, అర్థమైందా, నేను తనతోనే గెస్ట్ రూమ్ లోనే ఉంటాను అని రీచా వెంటనే చెప్పింది. రీచా, వద్దు, ఇక నువ్వు నీ గదికి వెళ్ళు ప్లీజ్, నాకు కూడా ఒంటరిగానే ఉండాలని ఉంది అంటూ జాన్వి ఆమె ఆపింది. రీచా కోపంగా ఒకసారి జాన్వి వైపుకు చూసి ఆ తర్వాత మరో వైపు ఉన్న గది వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జాన్వి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచింది. తన వల్ల రీచా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావటం ఆమెకి ఇష్టం లేదు. ఈ రోజు మొదటిసారి రీచా
తన కాబోయే అత్తింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అలాంటి మొదటి రోజే తన కారణంగా రీచాపై చెడు అభిప్రాయం ఏర్పడకూడదని జాన్వి అనుకుంది. తన బ్యాగ్ తీసుకుని కమల చూపించిన వైపుకి వెళ్ళింది. 3 గదులు దాటిన తర్వాత 4వ గది ముందు ఆగింది. బయట నుంచి ఆ గది ఎంతో అందంగా కనిపించింది. ఆమె మెల్లగా తలుపు తెరిచింది. వెంటనే ఒక మృదువైన, ఎక్కడో విన్నట్టుగా అనిపించే సువాసన ఆమె ముక్కును తాకింది. మొబైల్ టార్చర్ ఆన్ చేసి లైట్ స్విచ్ వెతికింది. స్విచ్ నొక్కగానే గది మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఆ గదిని చూసిన జాన్వి ఆశ్చర్యంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ గది నిజంగానే అద్భుతంగా ఉంది. అయ్యో, వీళ్ళ గెస్ట్ రూమ్ కూడా 5 స్టార్ హోటల్ గదికి ఏమాత్రం తీసిపోవట్లేదు అంటూ ఆశ్చర్యంగా తనలో తానే అనుకుంది. ఆ గదిని డిజైన్ చేసిన వ్యక్తిని మనసులోనే మెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాగ్ లో నుంచి ఒక నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఆమె మామయ్య ఇంటంత పెద్దదిగా అనిపించింది. చక్కగా స్నానం చేసింది. షాంపూతో తల స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని చిన్నగా హామ్ చేస్తూ బయటకు వచ్చింది. వావ్ అని ఎదురుగా ఉన్న ఆ విలాసవంతమైన మంచాన్ని చూడగానే ఆమె నోట అనుకోకుండా వచ్చింది. వెంటనే చిన్న పిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్లి మంచం మీదకు ఎగిరిపడింది. ఆమె బరువుతో మంచం కాస్త కిందకి వంగి మళ్ళీ పైకి లేచింది. అది ఆమెకి ఎంతో సరదాగా అనిపించింది. దుప్పటి కప్పుకుని తడిగా ఉన్న జుట్టును మంచంపై పరిచి దిండుపై తలవాల్చింది. మరోసారి అదే పరిచయమైన సువాసన ఆమె ముక్కును నింపేసింది. ఇది ఎవరిది? ఈ వాసన ఎందుకో చాలా పరిచయంగా అనిపిస్తుంది. పోనీలే, ఇక్కడికి ఎంతో మంది అతిథులు వచ్చి ఉంటారు, వాళ్ళల్లో ఎవరో ఉపయోగించి ఉంటారు అని అనుకుని కళ్ళు మూసుకుంది. ఆ గదిలోని ప్రశాంతత, సౌకర్యం ఆమెను క్షణాల్లోనే గాఢ నిద్రలోకి తీసుకెళ్లాయి. అదే సమయంలో సిద్ధార్థ్, చాలా ఆలస్యం అయిపోయింది, భోజనం వడ్డించమంటావా అంటూ మిస్సెస్ భోస్లే పై అంతస్తుకు వెళ్తున్న సిద్ధార్థ్ను పిలిచారు. ఆమె పిలుపుతో అతను అక్కడే ఆగి వెనక్కి తిరిగి తన అమ్మ వైపుకు చూశాడు. నాకు ఆకలిగా లేదమ్మా, ఇంకా నా కోసం మేల్కొని ఉండకండి, అది నాకేమాత్రం నచ్చదు అని ఎలాంటి భావం లేకుండా చెప్పి మళ్ళీ మెట్లు ఎక్కడం ప్రారంభించాడు. సిద్ధార్థ్, నువ్వు మద్యం తాగొచ్చావా అని మిస్సెస్ భోస్లే మళ్ళీ అడిగారు. అమ్మా ప్లీజ్ అని ఆగకుండా విసుగ్గా చెప్పి ముందుకు నడిచాడు. కానీ 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఆగిపోయాడు. అమ్మా, మన లాయర్ సోహెం హైకోర్టులో సమాధానం దాఖలు చేశాడా అని సిద్ధార్థ్ అడిగాడు. అవును, ఈ రోజే నీ డాడీతో మాట్లాడ్డాను అని మిసెస్ భోస్లే అన్నారు. గుడ్ నైట్ అని సిద్ధార్థ్ చెప్పి వేగంగా పై అంతస్తుకు వెళ్ళిపోయాడు. మిసెస్ భోస్లే ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సిద్ధార్థ్ పైకి చేరుకునేసరికి రాత్రి 1 గంట దాటుతుంది. అతనికి బాగా నిద్రగా ఉంది. కారిడార్లో లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. వాటిని ఆపేసి తన గది తలుపు తెరిచాడు. లోపలంతా చీకటిగా ఉంది. కానీ అది అతని సొంత గది కావటంతో ఏది ఎక్కడ ఉందో అతనికి బాగా తెలుసు. లైట్ వేయకుండానే మంచం దగ్గరికి వెళ్ళి ఇక తన షర్ట్ పక్కకి విసిరేశాడు. మంచంపై వాలగానే అతనికి కాస్త హాయిగా అనిపించింది. కానీ ఈ రోజు ఏదో భిన్నంగా అనిపిస్తుంది. గదిలో ఓ కొత్త పరిమళం వెదజల్లుతుంది. ఆ సువాసన అతని మనసును విచిత్రంగా ఆకర్షించింది. ఒక క్షణం లైట్ వేసి అదేమిటో చూడాలనిపించింది. కానీ అలసట ఎక్కువగా ఉండటంతో ఆ ఆలోచనను వదిలేసి కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికే తన శరీరంపై ఏదో మృదువైనది తాకిన భావన కలగడంతో సిద్ధార్థ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. తెల్లని ముఖం, నిటారుగా ఉన్న ముక్కు, గులాబీ రంగు పలచని పెదవులు, పొడవుగా నల్లటి కనురెప్పల కింద మూసుకున్న అందమైన కళ్ళు. ఆమె అతనికి చాలా దగ్గరగా ఉంది. సిద్ధార్థ్ ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఎంత అందంగా ఉంది! ఇప్పుడు కలలో కూడా కనిపించడం మొదలు పెట్టిందా? ఇంతకు ముందు మెలకువలో భ్రమలా కనిపించేది, ఇప్పుడు నేరుగా నా బెడ్రూమ్ లోకి వచ్చేసిందా? ఎందుకు ఇలా పదే పదే కనిపిస్తుంది? నాకు నిజంగానే ఈ అమ్మాయి నచ్చిందా అని అతని మనసులో ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడే ఆమె ఒక చెయ్యి తన బహిర్గతమైన గుండెపై ఉందని అతని దృష్టికి వచ్చింది. ఆ స్పర్శతో అతని శరీరం అంతా ఒక్కసారిగా ఒక కొత్త అనుభూతి అలుముకుంది. ఆమె మృదువైన చేతి స్పర్శ అతన్ని క్షణం పాటు మైమరిపించింది. ఆశ్చర్యంగా ఆమె జుట్టులోకి తన వేళ్లను నెమ్మదిగా జూర్చాడు. ఇప్పుడైనా మాయమైపోతుందేమో అని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఆమె మెల్లగా నవ్వింది. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఎదురుగా సిద్ధార్థుని చూసి జాన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భయంతో గట్టిగా అరిచేందుకు నోరు తెరిచింది. ఆ అని.
కానీ ఆమె ఎరుపు బయటకు రాకముందే సిద్ధార్థ్ వెంటనే లేచి ఆమె నోటిపై తన చెయ్యినుంచాడు. అరవకు అని కోపంగా అన్నాడు. జాన్వి భయంతో కళ్ళు పెద్దవిగా చేసుకుని అతని వైపుకు చూస్తుంది. సిద్ధార్థ్ మాత్రం కొద్దిసేపు ఆమె కళ్ళల్లోనే మునిగిపోయాడు. అతని శరీరం నుంచి వెలువడుతున్న వెచ్చదనం జాన్వికి స్పష్టంగా అనిపించింది. ఆ అనూహ్య సమీపంతో ఆమె ఒళ్ళు జలధరించింది. ఆమె వెంటనే అతని చేతిని పట్టుకుని తన నోటి మీద నుంచి తొలగించడానికి ప్రయత్నించింది. ఈసారి సిద్ధార్థ్ కూడా వెంటనే చేయి తీసేశాడు. ఆమెకు కొంచెం దూరం జరిగాడు. అతను వెనక్కి జరగగానే జాన్వి కరెంట్ షాక్ తగిలినట్టుగా ఒక్కసారిగా మంచం మరోవైపుకు జరిగిపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని సిద్ధార్థ్ మంచంపై లేచి కూర్చుంటూ కోపంగా అడిగాడు. ఆమె నిజంగానే తనతో పాటు తన మంచం మీద నిద్రపోయిందన్న విషయం అతనికి ఇంకా నమ్మశక్యంగా ఏమాత్రం అనిపించలేదు. మీరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని జాన్వి మరోవైపుకు చూస్తూ ఉంది. ఆమె దొంగ చూపు చూసిన సిద్ధార్థకు ఒక్కసారిగా తన ఒంటిపై ఏమీ లేదని గుర్తొచ్చింది. వెంటనే చుట్టూ చూశాడు. పక్కనే పడుకున్న దాన్ని తీసుకుని తొందరగా వేసుకున్నాడు. ఇది నా ఇల్లు అని షర్ట్ బటన్లు వేసుకుంటూ సిద్ధార్థ్ అన్నాడు. ఆ మాట వినగానే జాన్వి మరింత భయపడిపోయింది. అయితే నువ్వెక్కడేం చేస్తున్నావు అని అతను మళ్ళీ అడిగాడు. రీచా రాహుల్ కి కాబోయే భార్య, ఆమెతో కలిసి వచ్చాను. నాకు ఈ గదిని గెస్ట్ రూమ్ అని చెప్పారు అని జాన్వి తన భయాన్ని అదుపు చేసుకుంటూ చెప్పింది. ఇది నీకు గెస్ట్ రూమ్ లో కనిపిస్తుందా అని సిద్ధార్థ్ కనుబొమ్మలు ఎగరేస్తూ గదంతా ఒకసారి చూసి అడిగాడు. రాత్రి చీకటిగా ఉంది, నాకు తెలియలేదు, సారీ, నేను వెళ్తాను అని జాన్వి తలదించుకుని వెంటనే తలుపు వైపుకు నడిచింది. జస్ట్ అప్పుడే స్టాప్ అని సిద్ధార్థ్ గట్టిగా పిలిచాడు. అతని గొంతు వినగానే జాన్వి అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ హిట్లర్ మళ్ళీ ఏమంటాడో ఏంటో, ఒకవైపు రాత్రంతా అతని గదిలో ఉన్నాననే టెన్షనే చాలు అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని వైపుకు దీనంగా చూసింది. నేను నీకు టెడ్డీ బేర్లా కనిపిస్తున్నానా? నన్ను హత్తుకునేంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని సిద్ధార్థ్ కోపంగా ప్రశ్నించాడు. ఆ మాట వినగానే జాన్వి గుండె ఒక్కసారిగా దడదల్లాడింది భయంతో. నేను ఇతన్ని హత్తుకున్నానా? అయ్యో కాదు కాదు, ఇతనే అబద్ధం చెప్తున్నాడు. నిన్న రాత్రి జరిగిందంతా నాకు గుర్తుంది. నేను ఎవరిని తాకలేదు కూడా. ఖచ్చితంగా ఇతనే అబద్ధం చెప్తున్నాడు అని మనసులోనే అనుకుంది. అయినా ఆమె ముఖంలో మాత్రం సిగ్గు, సంకోచం, భయం అన్నీ ఒకేసారి కనిపించాయి. ఏదైనా మాట్లాడు, విగ్రహంలో అలాగే నిలబడి ఉండద్దు అని సిద్ధార్థ్ మళ్ళీ గట్టిగా అన్నాడు. సారీ సార్, ఇకపై అలా జరగదు అని గొంతులోని ముడి మింగుకుంటూ జాన్వి చెప్పింది. విను, ఈ రోజు నేను నీకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించానని, అందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నానని, ఇప్పుడు నువ్వు దాన్ని అవకాశంగా తీసుకుని నన్ను ఉపయోగించుకోవచ్చని అనుకుంటే అలాంటి ఆలోచన కలలో కూడా చెయ్యకు. ఈ రోజు జరిగింది ఒక పొరపాటు. నేను మద్యం మత్తులో ఉన్నాను, నా స్థాయి కూడా మర్చిపోయాను అని సిద్ధార్థ్ కఠినంగా అన్నాడు. నేను మత్తులో ఉన్నాను, అర్థమైంది కదా, కానీ నీలాంటి అమ్మాయిలకు నా దృష్టిలో కనీసం ఎలాంటి విలువ లేదు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి నాకు దూరంగానే ఉండు, సరేనా అని సిద్ధార్థ్ చల్లని గొంతుతో అన్నాడు. కానీ అతని మాటలు మాత్రం ఆమె చెవుల్లో మండే నిప్పుల్లా దూసుకుపోయాయి. జాన్వి కష్టంగా తలూపి వెంటనే తలుపు తెరిచి బయటికి వచ్చేసింది. బయటికి రాగానే ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు ఆగకుండా జారిపోయాయి. ఇతనికి ఏమనిపించింది? ఇతని డబ్బు కోసం నేను ఇతని గదిలోకి వచ్చానా? నేను ఇతనికి అంత నీచంగా కనిపించానా? నన్ను చరిత్రలేని అమ్మాయిగా అనుకుంటున్నాడా ఏంటి? అసలు నా గురించి ఎలా ఆలోచించగలిగాడు? ఛే అని మనసులోనే బాధపడింది. కళ్ళు తుడుచుకుని చుట్టూ చూసింది. అది వేరొకరి ఇల్లు, పైగా రీచా కాబోయే అత్తింటి వాళ్ళ ఇల్లు. అలాంటి చోట నిలబడి ఏడవడం సరికాదని తనను తానే అదుపు చేసుకుంది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో మాత్రం ఆమెకు అర్థం కావట్లేదు. జాను అని రీచా పిలవగానే జాన్వి వెంటనే తన భావోద్వేగాలను దాచుకుంది. ఏ పిచ్చిదానా, ఎక్కడికి వెళ్ళావు? ఉదయాన్నే నీకు ఇచ్చిన గదికి వచ్చాను, కానీ నువ్వు కనిపించలేదు. ఎక్కడున్నావు అని రీచా అడిగింది. అది పొరపాటున ఇంకో గదిలోకి వెళ్ళిపోయాను అని జాన్వి చెప్పింది. పర్లేదు, ఇప్పుడైతే ఇంట్లో అతిథులు ఎవరూ లేరు, గదులన్నీ ఖాళీగానే ఉంటాయి. కానీ ఇక నుంచి నీకు నచ్చిన గదిలోనే ఉండు. ఈ ఇల్లు మొత్తం ఒక బోలు బులయ్యేలా ఉంది అని రీచా నవ్వుతూ అంది. నా గది ఎక్కడుంది అని జాన్వి అడిగింది.
అదిగో ఎదురుగా ఉన్న గది అంటూ రీచా ఒక గదిని చూపించింది. జాన్వి చూసింది. అది సిద్ధార్థ్ గదికి ఎదురుగా ఉన్న గది. కానీ సిద్ధార్థ్ గదితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. రాత్రి చీకట్లో ఆమె ఆ గదిని అస్సలు గమనించలేదు. అందుకే పొరపాటున సిద్ధార్థ్ గదిలోకి వెళ్ళిపోయింది. రాజాను, నాకు తెలుసు ఇక్కడ భోజనం చేసేటప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా నువ్వు వీళ్ళలాగే ఇక ఫోర్క్ స్పూన్ తో తినడం నేర్చుకుంటావు. నేను కూడా రాహుల్తో ఉండి అలానే నేర్చుకున్నాను అని రేచా అంది. జాన్వి మాత్రం మౌనంగా తలూపింది. రా, మీ సామాన్లు తీసుకుందాం రా అని రేచా అనగానే జాన్వికి వెంటనే సిద్ధార్థ్ గది గుర్తుకొచ్చింది. నేను రాత్రి తన బ్యాగ్ అదే గదిలో వదిలేసింది. రీచా, నువ్వు వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. మీ అత్తగారు ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు కదా, వెళ్ళి ఆమెను కలువు, లేకపోతే కోపడతారు అని జాన్వి అంది. అవునులే, రాహుల్ కూడా వెళ్ళి తిరిగి వస్తాడు, నేను వెళ్తున్నానులే, నువ్వు రెడీ అయ్యి కిందకి రా. ఇంకా జాను, భయపడకు సరేనా, నేను ఉన్నాను కదా, కేవలం 15 రోజుల విషయం మాత్రమే అని రేచా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. కేవలం 15 రోజులా? నాకైతే అవే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. వీలైతే ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, కానీ ముందు నా బ్యాగ్ ను సిద్ధార్థ్ గది నుంచి తీసుకురావాలి అని జాన్వి మనసులోనే అనుకుంటూ నిలబడి ఉంది. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్లాలనే ఆలోచన కూడా జాన్వికి అస్సలు లేదు. కానీ తప్పనిసరి పరిస్థితి. ఒక దీర్ఘ నిశ్వాస తీసుకుని మళ్ళీ సిద్ధార్థ్ గది ముందు వెళ్లి తలుపు తట్టింది. కమీన్ అని లోపల నుంచి అతని గొంతు వినిపించింది. జాన్వి మెల్లగా తలుపు తెరిచి తల ఉంచుకుని లోపలికి అడుగుపెట్టింది. సార్, నా బ్యాగ్ తీసుకెళ్ళడానికి వచ్చాను అని అతని వైపుకు చూడకుండానే అంది. సిద్ధార్థ్ ఫోన్ నుంచి తల ఎత్తి ఆమె వైపుకు చూశాడు. తల దించుకుని నిలబడి ఉంది. ఇక తడిగా అల్లకల్లోలంగా ఉన్న జుట్టు, తెల్లని రంగులో చిన్న చిన్న పూలతో ఉన్న నైట్ డ్రెస్. ఆమెను చూస్తూ ఉంటే చిన్నపిల్లల కార్టూన్లా అమాయకంగా కనిపిస్తుంది. కానీ అదే అమాయకత్వం ఆమెను మరింత అందంగా చూపిస్తుంది. ఎక్కడుంది అని ఆమె మీద నుంచి చూపు తిప్పకుండా అడిగాడు. మంచం పక్కనే అంటూ ముందుకు జారిన జుట్టును చెవి వెనక్కి సర్దుకుంటూ జాన్వి చెప్పింది. ఈ హావభావాలు, ఈ అమాయకత్వం, ఈ సహజమైన అందం అన్ని క్షణం పాటు అతని మనసును మౌనంగా పలికించింది. వెంటనే తన చూపును ఆమెపై నుంచి మలిచి మంచం పక్కకు చూశాడు. అక్కడ నల్ల రంగు బ్యాగ్ కనిపించింది. దాన్ని తీసేందుకు వంగబోతూ ఉండగా ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టుగా అతని ముఖం మళ్ళీ చల్లగా కఠినంగా మారిపోయింది. ఇక్కడికి వచ్చి నువ్వే తీసుకెళ్ళు, నేనేమి నీ పనివాణ్ణి కాదు కదా అని విసుగ్గా అన్నాడు సిద్ధార్థ్. అతని దగ్గర నుంచి ఇలాంటిదే ఆశించాను అని మనసులో అనుకుని ఇక జాన్వి మెల్లగా వెళ్ళింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.